చూడండి ఖాజా అంతా బాగా లేచింది చూపిస్తున్నాను. ఎంత బాగుందో ఫుల్లా ఖాజా వచ్చింది. చూడండి చూడండి ఖాజా ఎంత బాగుంది. మీరే చెప్పాలి ఖాజా ఎలా ఉంది. మీకు ఇందాక ముందు వీడియో కూడా నేను పెట్టాను. సేమ్ అలా చేసుకోండి. చూడండి ఎంత ఫుల్గా ఉంటుంది ఖాజా. అస్సలు లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. ఎక్కువ సేపు వేపకూడదు. మహా అయితే 6 నిమిషం అంటే 6 మినిట్లో సరిపోతాయి. 6 మినిట్ కన్నా ఎక్కువ మీరు వేపే అనుకో బాగోదు. బాగా అంత బాగా డ్రై అయిపోతే జ్యూస్ దాంట్లో ఉండదు. అయితే నేను అలా జాగా కలుపుకుంటున్నాను. చూడండి రంగు వచ్చేదాకా అలా కలుపుకోవాలి. సమానంగా రంగు వస్తుంది. అప్పుడు చూడండి ఎంత దగ్గరికి వచ్చింది. రంగు బాగుంది, చాలా బాగుంటుంది అలా కలుపుకుంటే రంగు. అయితే ఫైనల్లీ రంగు వచ్చేసింది. ఇంకా కొంచెం తిప్పితే సరిపోతే ఇంకా రంగు. చూడండి ఇలా రంగు ఎలా ఉంది. బ్రౌన్ కలర్ ఉండాలి, చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయింది. దీన్ని దేవాలి. ఇంకా దేవేసి జిబ్బీలో వేస్తాను నేను. ఆయిల్ దిగాలి కదా, అలా ఉప్పితే ఆయిల్ మొత్తం దిగిపోతుంది. చూడండి లేదనుకో 2 జిబ్బీ ఉంటే దాంట్లో వేసుకుంటే అలాగా ఆయిల్ దిగుతూ ఉంటుంది.